నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఎల్ నీనో సమయంలోనూ ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు ఎలా కురుస్తున్నాయి ఎల్ నీనో అంటే భారత్లో వర్షాలు తగ్గుతాయని ఇన్నాళ్లు చెబుతూనే వచ్చాం మరి ఇప్పుడు ముంబై ఎందుకు మునిగిపోతుంది జూలై నెల మొత్తం కురవాల్సిన వర్షం కేవలం వారం రోజుల్లోనే ఎలా పడింది ఇది ప్రకృతి వైపరీత్యమా లేక వాతావరణ మార్పుల హెచ్చరికనా ఎల్ నీనో ప్రభావం తగ్గిపోయిందా లేక గ్లోబల్ వార్మింగ్ ఎల్ నీనోనే అధిగమించే స్థాయికి చేరుకుందా వాతావరణ శాస్త్రవేత్తలు ఎందుకు ఇకపై వర్షాలను పాత ప్రమాణాలతో అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు అరేబియా సముద్రం బంగాళాఖాతం పశ్చిమ కనుమలు ఈ మూడు కలిసి ముంబైపై ఎలా జల ప్రళయం సృష్టించాయి ఇకపై ఇలాంటి రికార్డు వర్షాలు భారతదేశంలో మరింత పెరగనున్నాయా వాచ్ ది స్పెషల్ స్టోరీ దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి రికార్డు స్థాయి వర్షాలతో అతలాకుతలమైంది జూలై 1 నుంచి 7వ తేదీ మధ్య భారత వాతావరణ శాఖ కొలాబా కేంద్రంలో 791 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే జూలై నెల మొత్తం సాధారణంగా కురిసే సగటు వర్షపాతం 768.5 మిల్లీమీటర్లు కానీ ఈసారి ఆ మొత్తం కేవలం 7 రోజుల్లోనే దాటిపోయింది అటు శాంతాక్రూజ్ పరిశీలన కేంద్రంలో కూడా 879 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అది కూడా నెలవారీ సగటుకు చాలా దగ్గరగా ఉంది కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది ఈ ఏడాది ప్రపంచం ఇంకా ఎల్ నీనో ప్రభావంలోనే ఉంది సాధారణంగా ఎల్ నీనో ఏర్పడితే భారత్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గుతుందని చెబుతుంటారు అయితే అదే ఎల్ నీనో ఏడాదిలో ముంబైలో ఇంత భారీ వర్షాలు ఎలా కురిశాయి ఈ ప్రశ్నకు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం ఆసక్తికరంగా ఉంది వారి మాటల్లో ఇందులో ఎలాంటి వైరుధ్యం లేదు ఎల్ నీనో వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎంతకాలం చురుకుగా ఉంటుందో ప్రభావితం చేస్తుంది కానీ వర్షం ఎలా కురవాలి ఎంత తీవ్రంగా కురవాలి అనేది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు అంటే వర్షాలు తగ్గిపోవటం కాదు పడే తీరు మారిపోయింది ఒకప్పుడు 10 రోజుల పాటు కొద్దిగా కురిసే వర్షం ఇప్పుడు 2 లేదా 3 రోజుల్లోనే భారీగా కురుస్తోంది దీంతో కొద్ది గంటల్లోనే నగరాలు నీట మునిగిపోతున్నాయి డ్రైనేజ్ వ్యవస్థలు విఫలమవుతున్నాయి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి ఈ మార్పు ఒక్క ముంబైలోనే కాదు గత 2 దశాబ్దాల వర్షపాతం గణాంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి 1981 నుంచి 2000 మధ్య ముంబైలో వార్షిక సగటు వర్షపాతం 2325 మిల్లీమీటర్లు కానీ 2001 నుంచి 2024 మధ్య అది 2672 మిల్లీమీటర్లకు పెరిగింది అంటే దాదాపు 15% పెరుగుదల ఈ మార్పు వెనుక ప్రధాన కారణంగా గ్లోబల్ వార్మింగ్ ను శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి వేడి గాలి ఎక్కువ హ్యూమిడిటీని తనలో నిల్వ చేసుకోగలదు అదే హ్యూమిడిటీ ఒక్కసారిగా వర్షంగా కురిసినప్పుడు రికార్డు స్థాయి వర్షాలు నమోదవుతున్నాయి మాజీ ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ప్రకారం ఎల్ నీనో సంవత్సరాల్లో వర్షపు రోజుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు కానీ పడే వర్షం తీవ్రత మాత్రం ఇప్పటికే శాశ్వతంగా మారిపోయిందని చెబుతున్నారు ఇకపై ఎల్ నీనో ఉన్నా లేకున్నా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు మరోవైపు వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రఘు ముర్తుగూడే ముంబైలో ఈసారి భారీ వర్షాలకు ఒక్క కారణం కాదని వివరిస్తున్నారు ఎల్ నీనో వల్ల రుతుపవనాలు ఆలస్యంగా వచ్చిన ఆ తర్వాత అరేబియా సముద్రం బంగాళాఖాతం రెండిటి నుంచి భారీగా హ్యూమిడిటీ చేరిందని చెబుతున్నారు అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ రెండు వ్యవస్థలు కలిసి పనిచేయడంతో హ్యూమిడిటీ భారీగా పశ్చిమ తీరానికి చేరింది అక్కడితో కథ ముగియలేదు ముంబై పక్కనే ఉన్న పశ్చిమ కనుమలు హ్యూమిడిటీతో నిండిన గాలిని పైకి ఎత్తాయి ఆ ప్రక్రియలో భారీ వర్షాలు కురిశాయి అందుకే చాలా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో కీలక హెచ్చరిక కూడా చేస్తున్నారు ఇకపై ఎల్ నీనోను గ్లోబల్ వార్మింగ్ నుంచి వేరు చేసి చూడలేమంటున్నారు ఈ రెండూ కలిసి భారత్ రుతుపవనాల స్వభావాన్ని మార్చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు అయితే ప్రస్తుతం ముంబైకి కొంత ఊరట కనిపిస్తోంది గత 5 రోజుల తర్వాత మొదటిసారిగా కొలాబా శాంతాక్రూజ్ కేంద్రాల్లో రోజువారీ వర్షపాతం 100 మిల్లీమీటర్ల లోపే నమోదైంది ఐఎండీ కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ మాత్రమే కొనసాగిస్తోంది రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక ముంబైలో కురిసిన ఈ రికార్డు వర్షాలు ఒక నగరానికి పరిమితమైన ఘటనగా కాకుండా మారుతున్న భూమి వాతావరణానికి సంకేతంగా శాస్త్రవేత్తలు చూస్తున్నారు ఎల్ నీనో ఉన్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వర్షాల స్వభావం పూర్తిగా మారుతోందని వారు హెచ్చరిస్తున్నారు ఇకపై తక్కువ రోజులే వర్షం కురిసినప్పుడు మాత్రం అత్యంత తీవ్రంగా ఉండే పరిస్థితులకు దేశంలోని నగరాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది